సాహితీ నోవేరియస్ మనం చూస్తున్నాం యాంటీ ఏజింగ్ ఉన్న ఏజ్ కన్నా 10 years తక్కువ కనిపించాలి, అట్లీస్ట్ 5 years. దీనికోసం రకరకాల ప్రయత్నాలు వాట్ నాట్ అని చెప్పుకోవచ్చేమో కదా, పార్లర్స్ చుట్టే కానీ, అంటే నేను వాటిని బ్లేమ్ చేయటం అని కాదు కానీ ట్రయల్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే అవేర్నెస్ బాగా, బ్యూటీ కాన్షియస్ అనేది పెరిగిపోయింది కదా. దీనికి యాంటీ ఏజింగ్ కి యోగా ఎంతవరకు హెల్ప్ అవుతుంది? చాలా. అసలు ఫస్ట్ థింగ్, అసలు యోగా అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా యోగా చేసిన వాళ్ళు బాగుంటారు అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా ఇలా? అసలు యోగా అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు రాగానే నేను చెప్పాను, రోజు రోజుకి సాహితీ చిన్నపిల్ల అయిపోతున్నారు ఊరికే అంటారు. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా నా ఏజ్ అడుగుతారు. మీరు చెప్పారు ఇంతకు ముందు ఒకసారి, నాకు గుర్తుందా, మేము ఆఫ్ కెమెరా ఎక్కడికైనా వెళ్తే నీకు పెళ్ళైందా అని అడుగుతున్నారు సాహితీ అని. చిన్న పిల్ల, ఆమె చదువుకుంటుందని. నన్నే కాదు ఎవరినైనా ఇప్పుడు బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మీరు చూస్తే ఏజ్ చెప్పరు చాలా మందిది. అందుకే యోగా అంటే ఏంటో తెలియకుండా యాంటీ ఏజింగ్ అంటారు, గ్లోయింగ్ స్కిన్ అంటారు. ఎక్కడైనా ఇప్పుడు నన్ను ఎక్కడ వెళ్ళినా అడిగేది స్కిన్ గురించి అడుగుతారు, అందరూ అడుగుతారు. నా ఫ్రెండ్స్ కూడా వచ్చి ఫస్ట్ థింగ్ జగర్, స్కిన్ అంటే ఇప్పుడు హార్మోన్స్, ఫస్ట్ విమెన్ మన పీరియడ్స్ వచ్చే ముందు స్కిన్ కొంచెం మారుతుంది ఆబ్వియస్లీ. సో మనం కొంచెం మిగతా టైం అంతా మన చేతుల్లో ఉంటుంది. యోగా చేసినప్పుడు, ఎస్పెషల్లీ మనం ప్రాణాయామం చేసినప్పుడు కొన్ని ఫేషియల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేసుకున్నప్పుడు మనం చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ఫాలో అవుతే మీకు అసలు స్కిన్ చాలా బాగా అవుతుంది. అసలు మేకప్ అవసరం రాదు. ఇప్పుడు నేను మేకప్ మానేసాను, 2 years అవుతుంది నేను కంప్లీట్ మేకప్ మానేసి. 2 సార్లు వేసుకొని ఉంటాను ఈ 2 ఏళ్లలో. కానీ మీకు ఆ డిఫరెన్స్ తెలియదు, మీకు చాలా మంచిగా అవుతుంది అనమాట. స్కిన్ గ్లో వస్తుంది, బాగా వస్తుంది. అండ్ మనకు చాలా ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ ప్రాక్టీస్ చెప్తాను, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్. ఎక్కడైనా చేసుకోవచ్చు, జస్ట్ ట్యాపింగ్. జస్ట్ మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇది. ఇలా ట్యాపింగ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుంది, మైనర్ మజిల్స్ కి కూడా సర్క్యులేషన్ బాగా అవుతుంది కదా. సో మంచి గ్లోయింగ్ వస్తుంది. ఇంకొకటి జస్ట్ ఇలా రౌండ్ 5 rounds ఇటు 5 rounds అటు. ఇది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా ఒక 5 rounds మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇది ర్యాండమ్ గా కూడా. అండ్ మంచి రిజల్ట్. అంటే రింకిల్స్ కోసమా లేకపోతే యాంటీ ఏజింగ్ గా, గ్లో కోసం? ఓకే. రింకిల్స్ అనేది మనం అవాయిడ్ చేయలేం అక్క, ఆబ్వియస్లీ. ఏజింగ్ అనేది ఎవరు అవాయిడ్ చేయలేం. కానీ మనం ఫుడ్ బాగా తింటున్నప్పుడు, ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు 20 ఏళ్ళు 40 ఏళ్ళు 20-30 ఇద్దరిని పక్కన పెడితే 20 ఏళ్ళ వాళ్ళు ఫిట్ ఉన్నారు అనుకోండి, 30 ఏళ్ళ వాళ్ళు ఫిట్ ఉన్నారు, 20 ఏళ్ళ వాళ్ళు చాలా లావుగా ఉన్నారు, లేదా కొంచెము మనకి తెలుస్తుంది ఫేస్ లో అనుకోండి. మీరు 20-30 అనుకుంటారు, 30-20. ఇక్కడ మొత్తం మారిపోయింది ఇప్పుడు గేమ్ అంతా. ఫిట్ గా ఉన్న వాళ్ళని యంగ్ అనుకుంటాం, ఫిట్ గా ఉంటే యంగ్ అనిపిస్తున్నాం అంతే. అందుకని అందరి ప్రయత్నం కూడా ఫిట్ గా అవ్వాలి. అంటే నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, ఫిట్ గా అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలనుకోవడం చాలా మంచి విషయం. కానీ పద్ధతి, ఎంచుకునే పద్ధతి తప్పులు అవుతున్నాయి బాగా. ఇమ్మీడియట్ వెయిట్ లాస్ కోరుకోవడము, డైట్ చేస్తా నేను ఎక్సర్సైజ్ చెయ్యను అనడం, డ్రాస్టిక్ డైట్స్ చేయడము, ఎక్సర్సైజే చేయకపోవడం, ఇవన్నీ తప్పు. అన్నీ చేస్తూ హెల్దీగా తగ్గండి. హెల్దీగా తగ్గినప్పుడు మీకు స్కిన్ లో తెలుస్తుంది. మీరు మంచిగా నిద్రపోతూ మంచి తింటున్నప్పుడు మీకు ఏ డీప్ బ్రీతింగ్ చేసినా తెలుస్తుంది. మీరు ఏ టెక్నిక్స్ ఫాలో చేయకుండా ఓన్లీ ప్రాణాయామం ఫాలో అయినా మీకు గ్లో వస్తుంది. టాక్సిన్స్ పోతాయి, టాక్సిన్స్ రిమూవ్ అయిపోతాయి అనమాట. సో అందుకే చాలా బాగా తెలుస్తాయి. ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలా? అంటే యాంటీ ఏజింగ్ కి సంబంధించి వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫుడ్ చాలు. ఫుడ్ అన్ని ఏం లేదకి, ఏ ప్రాబ్లం వచ్చినా ఫుడ్ లో చేయాల్సింది, మనకి ఏం ఫుడ్ పడట్లేదో ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి. మనకి ఏం ఫుడ్ సూట్ అవుతుందో అవి చూసుకొని అవి తినాలి. కొంచెం నాన్ వెజ్ తక్కువ చేస్తేనే మంచిది. ఎంత కాదన్నా ఎవరు ఏమన్నా నాన్ వెజ్, నాకు ఒక మాట అన్నా, నన్ను మిలియన్స్ లో రీచ్ అయినాక, మీకు నాన్ వెజ్ ఇష్టం లేకపోతే ఎవరికి ఇష్టం లేదా అన్నారు ఎవరు. నాకు ఇష్టం లేకపోతే నేను ఎందుకు కదా, అలా ఉండదు. నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం కదా. మా ఇంట్లో అందరికి ఫుల్ ఇష్టము. అట్లా కాదు, జస్ట్ ఎక్కువ తినకండి అని చెప్తున్నాను. ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫుడ్ లో ఇప్పుడు మనకు పడంది తింటున్నాం అక్క. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పాప ఉంది, మా కమ్యూనిటీలోనే ఉంటారు, నేను చూసాను అప్పట్లో వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటే. 8 ఏళ్ళు లేదు పాపకి, డైజెషన్ మొత్తానికి చాలా వెరీ వెరీ బ్యాడ్ కేసులో కింద నుంచి తీయాల్సిన పరిస్థితిలో ఉంది ఆమెకి డైజెషన్. డాక్టర్స్ ఏం చెప్తున్నారు, ప్లీజ్ అమ్మా నాన్ వెజ్ ఆపించండి, ఆమెకు ఫైబర్ రిచ్ ఫుడ్ ఇవ్వండి అని డాక్టర్స్ మొత్తుకుంటున్నారంట. ఇక్కడ ఏమైపోయింది, ఎందుకు ఆమెకు చిన్నప్పటి నుంచి, అంటే ఆమెకి ఫుడ్ మనం పెట్టేటప్పటి నుంచి ఆమెకు నాన్ వెజ్ పెడుతున్నారు. ఆమె ఇప్పుడు చికెన్ లేకపోతే ఫుడ్ తినదంట. రోజు తనకు ముద్ద లేనిదే ముద్ద దిగదు అన్నట్టుగా చికెన్ ఉంటేనే.
పోనీ ఫైబర్ తింటుంది సార్, చికెన్ తినండి, ఇంత తింటున్నారు, మొత్తం మిగతా అంతా అన్ని రకాల ఫైబర్ వస్తుందా, వినరు కదా పిల్లలు చిన్న. సో తినట్లా. సో ఇప్పుడు అంత రేంజ్ కాన్స్టిపేషన్ వెళ్ళిపోయింది. సో వాళ్ళు ఎర్లీ మెచ్యూర్ అవుతారు, ఎర్లీగా అన్ని స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మరి మనది కూడా చూసుకోవాలి కదా. 100%. సో మరి నేను అట్లా అంటే ఎగ్జాంపుల్ ఇవ్వడం తప్పు కాదు. ఏ మాత్రం ఎంత తినాలో అంత తింటే ఏ ప్రాబ్లం రాదక్క. నేను ఆపమని ఎప్పుడు ఏది ఆపమని చెప్పను. మీరు కాఫీ చాయ్ తాగుతున్నా నేను ఆపమని చెప్పను. టైమింగ్స్ మార్చండి, క్వాంటిటీ తగ్గించండి అని చెప్తాను. ఇక్కడ ఇది కూడా అంతే. మంచి క్వాలిటీ మీట్ తీసుకోండి. ఇప్పుడు మీరు సీ ఫుడ్ మీకు దొరుకుతుంది, మంచిగా ఆంధ్రాలో ఉంటున్నారు, తినండి. ఇక్కడ హైదరాబాద్ లో మీరు సీ ఫుడ్ రోజు తింటారంటే ఎక్కడ నుంచి తింటారు? ఫ్రెష్ గా ఎక్కడ దొరుకుతుంది మనకి? నేననే అది ఎంత తినాలో అంత తింటే ఏ ప్రాబ్లం. క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అలా. రైట్.